హాయ్ బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 43. దుస్సాంగత్యంను త్యజించు, సత్సాంగత్యంను ఆశ్రయించు. మానవుడికి సుఖం లేకపోవడానికి 2 కారణాలు. 1 దుస్సాంగత్యం వలన, 2 సత్సాంగత్యం లేకపోవడం వలన. మనసు అద్దం లాంటిది. అద్దం ముందు నీవు ఏ వస్తువును ఉంచుతావో అది ఆ వస్తువునే ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా మనసుకు నీవు ఏ సాంగత్యంను ఇస్తావో అది ఆ సాంగత్యంను ప్రదర్శిస్తుంది. మంచి సాంగత్యంను కలిగిస్తే మంచితనాన్ని, చెడు సాంగత్యాన్ని కలిగిస్తే చెడుతనమును ప్రదర్శిస్తుంది. సత్సాంగత్యము, దుస్సాంగత్యము 2 పరస్పర వ్యతిరేక శక్తులు. దుస్సాంగత్యాన్ని నాశనం చేయాలంటే సత్సాంగత్యంను ఆశ్రయించక తప్పదు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా దుస్సాంగత్యమే తాండవం ఆడుతున్నది. సత్సాంగత్యం మచ్చుకైనా కనబడదు. ముందు సత్సాంగత్యం, దుస్సాంగత్యం అంటే ఏమిటో వినండి. మీ మనసును పరిశుద్ధంగా, నీ బుద్ధిని వివేకపూరితంగా, నీ హృదయాన్ని కల్మషరహితంగా ఏది చేస్తుందో, నీ జీవితాన్ని దైవమయంగా, పుణ్యమయంగా, సేవామయంగా ఏది చేస్తుందో దానిని సత్సాంగత్యం అంటారు. నీ మనసును అపరిశుద్ధంగా, నీ బుద్ధిని మోహపూరితంగా, నీ హృదయాన్ని సంకుచితంగా ఏది చేస్తుందో, నీ జీవితాన్ని పాపమయంగా, స్వార్థమయంగా, మాయాపూరితంగా ఏది చేస్తుందో దానిని దుస్సాంగత్యమని అంటారు. ఏ కర్మలో భగవంతుడు ఉంటాడో అది సత్సాంగత్యం. ఏ కర్మలో పవిత్రత ఉంటుందో అది సత్సాంగత్యం. ఏ కర్మలో మాయ ఉంటుందో అది దుస్సాంగత్యం. ఏ కర్మలో అపవిత్రత ఉంటుందో అది దుస్సాంగత్యం. ఈ రోజులలో సాధకులకు శాంతి లేకపోవడానికి, ధ్యానం సరిగా చేయలేకపోవడానికి కారణం దుస్సాంగత్యమే. ఉదయాన్నే వేద పఠనం, వేదాంత శ్రవణం చేయమని శాస్త్రం ఆదేశించినది. కారణం సత్సాంగత్యం కలిగించడానికే. కానీ ఈ రోజులలో ఉదయాన్నే వార్తాపత్రికలు శ్రద్ధగా చదివి ప్రపంచంలోని సమాచారం అంతా బుద్ధికి ఎక్కించుకుంటున్నారు. మనసుకు శాంతి కలగడం అంటే ఎలా కలుగుతుంది? బుద్ధికి నిశ్చలత్వం కలగమంటే ఎలా కలుగుతుంది? రోజుకు 4 సినిమాలు, 8 సీరియల్స్ చూస్తూ మనసును రాగద్వేషాలతో నింపుకొని ధ్యానం సరిగా కుదరమంటే ఎలా కుదురుతుంది? మంచి అనుభవాలు రావాలంటే ఎలా వస్తాయి? అందుకే తుకారాం పాండురంగడిని, భగవాన్ నీవు నాకు ముక్తిని ప్రసాదించనవసరం లేదు, మహాత్ముల సత్సంగ భాగ్యమును కలిగించుము, అదియే చాలునని ప్రార్థించాడు. 100 సంవత్సరములు రోజుకు 12 గంటలు చదివితే గాని తరగని జ్ఞాన సంపదను మన మహర్షులు, మహాత్ములు సాధక హితాన్ని, శ్రేయస్సును కోరి ప్రేమతో మనకు అందించారు. ఈ గ్రంథాలను కేవలం శ్రవణం చేస్తేనే అపార పుణ్యం, చిత్తశుద్ధి, ప్రశాంతత, జ్ఞానం కలుగుతాయి. వీటిని చదివేవారే కరువైపోయారు. అందుకే యోగ వాసిష్టం మోహమును నాశనం చేసి జ్ఞానమును సంపాదించుటకు సాధు సంగమం, శాస్త్ర పఠనం ఇవి చక్కని సాధనములు. వీటి వలన ఆత్మజ్ఞానము కలుగుచున్నదని తెలిపింది. భగవంతుడు, ప్రపంచం ఒక ఒరలో 2 దూరలేవు. ఏది కావాలో నిశ్చయించుకో. నిశ్చయించే ముందు ఒకటి మాత్రం చక్కగా తెలుసుకో. భగవంతుడి వైపు తిరిగితే శాంతి, ఆనందం. ప్రపంచం వైపు తిరిగితే అశాంతి, దుఃఖం కలుగుతాయి. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. ఈ సత్సాంగత్యంను కలిగించడానికే షిరిడీ సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది. తత్వజ్ఞాన యజ్ఞాలు నిర్వహించడం జరుగుతున్నది. గ్రంథాలు రచించడం జరుగుతున్నది. ప్రతి గురువారం భజన, ధ్యాన దీక్ష నిర్వహించడం జరుగుతున్నది. సాధక దుస్సాంగత్యం అగ్ని లాంటిది, సత్సాంగత్యం నీరు లాంటిది. కాబట్టి నిరంతరం సదా దుస్సాంగత్యంను త్యజించడానికి, సత్సాంగత్యం పట్టుకోవడానికి ప్రయత్నించు. అందుకే ఆదిశంకరులు ఒక మహాత్ముడి యొక్క సన్నిధి ప్రభావం ఏమిటో, వైభవం ఏమిటో. గంగ పాపమును హరిస్తుంది, చంద్రుడు తాపమును హరిస్తాడు, కల్పవృక్షం దారిద్ర్యాన్ని హరిస్తుంది. కానీ పాపమును, దైన్యమును, తాపమును ఒక్క సత్పురుష సాంగత్యమే హరిస్తుందని అద్భుతంగా తెలిపారు. శాస్త్రం కూడా మహాత్ముల సాంగత్య ప్రభావం ఏమిటో ఇలా అన్నది. తీర్థక్షేత్ర దర్శనం వలన కలిగే ఫలం భవిష్యత్తులో అందుతుంది. కానీ సాధు సమాగమం వల్ల ప్రాప్తించే ఫలితం దర్శించినంతనే కలుగుతుంది.
ప్రతిరోజు గ్రంథాధ్యయనం, ధ్యానము, పూజ, స్తోత్రము, సేవ అలవాటుగా చేసుకో. వీలైనన్నిసార్లు పీఠంనకు వస్తుండు. అప్పుడు శాంతి నీదే, పరమశాంతి నీదే. దుస్సాంగత్యము ఎక్కడైనా దొరుకుతుంది, కానీ సత్సాంగత్యం దొరకడం బహుదుర్లభం. ఈనాడు మీకు ఈ వరం లభించిందంటే, బోధలు శ్రవణం చేస్తున్నారంటే అది సాయి అపార కృపా విశేషమే. అందుకే సాయి ఆత్మను కేవలం బుద్ధి వైభవంతో తెలుసుకోవడం అసాధ్యం. సాధు మహాత్ముల, సద్గురువుల సత్సాంగత్యం చేయాలి. వారిని సేవా శుశ్రూషలతో సంతృప్తిపరచాలి. వారిని ప్రేమతో పూజించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం సాధ్యమవుతుందని తెలిపారు. పరమ గురు షిరిడీ సాయి సమర్పణమస్తు.